గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది వ్యాపించటమా అంటే కపాజీ చలాబీ కొలాబీ ఓహో అదా చూసావా తెలుగు భాషకు అర్థం కూడా విదేశీ భాషలో తెలుసుకోవాల్సిన కర్మ పట్టింది అందుకే మనలో దేశభక్తిని పెంపొందించుకోవడానికి నేను రూల్ పెడుతున్నాను ఇవాళ నుంచి పొద్దున మధ్యాహ్నం రాత్రి తినే ముందు నేను క్వశ్చన్ వేస్తాను దానికి ఆన్సర్ చెప్తేనే తినడానికి పర్మిషన్ ఇస్తాను లేకపోతే నో ఫుడ్ సో ఆర్ యు రెడీ క్వశ్చన్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్ నర్మదా ఏ స్టేట్ లో ఉంది ఓహో నేను అమ్మగారితో టచ్ లో లేనండి అదేంటండి నర్మద ఇంకా బతికే ఉందా ఇంతకీ ఏ నర్మద గురించి మీరు మాట్లాడుతున్నారు నూనూగు మీసాల లేత వయసులో మీరు బీటేజ్ తన్నులుతున్న మీ లెక్కల మాస కూతురు నర్మదా కుమారి గురించి యూ ఫుల్ బ్లడీ శాండ్విచ్ నేను అడిగింది నర్మదా నది గురించి టెల్ మీ నౌ రివర్ నర్మదా ఏ స్టేట్ లో ఉంది లిక్విడ్ స్టేట్ లో రాంగ్ ఆన్సర్ పలా నువ్వు చెప్పు నాకు తెలిసిన నర్మదా అయితే మీ ఊర్లోనే ఉంది ఇది కూడా రాంగ్ ఆన్సరే అయ్యగారు ఇంతకీ తమరకు తెలుసా ఏ స్టేట్ లో ఉందో తెలియదు టిఫిన్ చేసి ఐ గూగుల్ ఇట్ తమ్ముడు అన్నయ్యా ఏంట్రా ఇలా అయిపోయావు ఈ మధ్య బాబాయ్ లవ్ లో పడ్డాడు డాడీ అందుకే ఇలా అయిపోయాడు ఏంటోదినా అన్నయ్య సడన్ గా ఏదో ఆలోచిస్తున్నాడు ఒక క్షణం ఆగు అదేంటో నీకే అర్థమవుతుంది ఒరే ఈ పిల్ల నీ లవర్ కదా అవునన్నయ్య గెట్ రెడీ మీ ఇద్దరి మీద కవిత్వం చెప్తా ఓసే పింకీ మనం వెళ్దాం రావే ఆగండి నేను చెప్పే కవిత్వం విని వెళ్ళండి చెప్పండి తమ్ముడు ప్రేమించాడు ఓ పిల్లని తమ్ముడు ప్రేమించాడు ఓ పిల్లని చేస్తాడు త్వరలో ఆమెను తల్లిని తల్లిని చేయడం ఏంటి మమ్మీ డాడీ చెప్పేది విను చేస్తాడు త్వరలో ఈమెను తల్లిని తర్వాత పెంచుకుంటాడు ఓ పిల్లిని ఎలా ఉంది తమ్ముడు ఎక్సలెంట్ అన్నయ్య కానీ నువ్విలా మా మీద రాస్తే వదిన పింకీ బాధపడతారన్నయ్య పింకీ పైన వదిన పైన రాయవా ఇప్పుడే రాస్తా శ్రావణి విను శ్రావణి విను తమ్ముడు ప్రేమించాడు ఓ పిల్లని చేస్తాడు ఆమెను త్వరలో తల్లిని మా అన్న చెప్పింది బాగుంది కదా ఇది కూడా బాగుంది కదా లంచ్ క్వశ్చన్ రెడీయా రెడీ సార్ అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు రోడ్డు మధ్యలో నాటిస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని రాంగ్ ఆన్సర్ నీకు లంచ్ కట్ తుగ్లక్ పూర్తి పేరేమిటి మేజర్ తుగ్లక్ వాట్ అంటే మంచూరి భాషలో అమ్మగారు అప్పుడప్పుడు తుగ్లక్ అంటారు కదండి మీ ఇద్దరికి లంచ్ డిన్నర్ రెండు కట్ అంతేకాదు కరెక్ట్ ఆన్సర్ 100 సార్లు ఇంపోజిషన్ కూడా రాయాలి
అయ్యగారు నేనేం రాస్తున్నానండి? తుగ్లక్ అసలు పేరు ఏమిటో కదా రాయమన్నాను. ఓహో మేజర్ తుగ్లక్ కదా, అలాగే. జోకులేస్తే ఇంకొక బుక్ రాయిస్తాను. పిచ్చాకషి ఎక్కి డిషో అదే కూతుకొచ్చే బడుసమ్మా. స్టాప్ ఇట్. ఇక నుంచి ఇంట్లో నో మంచూరియా భాష టాకింగ్స్, ఓన్లీ మంచూరియా డిషెస్ ఈటింగ్స్. అది 1 minute సెల్ఫీ ప్లీజ్. తీరా ఒక నిమిషం. ఇప్పుడు సెల్ఫీ. ఒరే మను, పోయిన పర్సు దొరికినట్టు, బాంబే ఫ్లైట్ టైం కి బయలుదేరినట్టు, మనుకి మెమరీ వచ్చినందుకు, వీడి పేరెంట్స్ వీడి పెళ్లికి ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎస్. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే మీరిద్దరు ఎందుకు సంతోషపడుతున్నారు? ఊళ్ళో పెళ్ళైతే ఎవరికో సంతోషం అన్నట్టు. కుక్కల కదా. కళ్యాణి, నువ్వు అలా మాట్లాడొద్దు. వీడి లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని సస్పెన్స్లు, అబ్బో మెంటల్ అయిపోయింది అనుకో. కళ్యాణి, మీ ఫ్రెండ్ పెళ్లికి రెడీ అయిపోయింది కదా, నువ్వు కూడా నాలాంటి ఒకరిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. నీలాంటి వాన్నా చచ్చినా చేసుకోను. నాకు అంతగా పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఆ రాజుని చేసుకుంటాను, కానీ నీలాంటి వాడిని మాత్రం చేసుకోను. కళ్యాణి, మన ఇద్దరం భలే ఉంటాం కదా. తుడుసుకో. ఎప్పుడు తిట్టడమేనా, పార్టీకి ఏమైనా అరేంజ్ చేస్తారా? ఓకే సింధు, ఎంజాయ్. పదా, అరేంజ్ చేయాలి కదా. ఓ పదరా. ఇదంతా నిజమేనా మను, కళ? రాజు, నిన్నేరా. నన్నా ఎస్ ప్లీజ్. చేయి చూపించు. పామిస్ట్రీ ఎప్పుడు నడుచుకున్నావు? నన్నెందుకు వెళ్ళావు? మనకి కళ నిజమా అని డౌట్ వచ్చినప్పుడు ఎదుటి వారిని గిచ్చి తెలుసుకోవాలని స్వర్గీయులు ముల్లపూడి రమణ గారు మనకి చిన్నప్పుడే క్లాస్ తీసుకున్నారు కదరా. ఎంకి మ్యారేజ్ కేమ్ ఫర్ సుబ్బు సావు అని మా నాన్నమ్మ చెప్పేది. నీ సంతోషం నా చావుకొచ్చింది. అవునా? నువ్వు వెళ్ళి ఇంకా సింధు, నీ సొంత కుర్చీ ఉండగా ఇక్కడ కూర్చోవడం ఎందుకు దండగా? ఈ మాటలు విని ఎన్ని రోజులైంది మను. ఇదంతా నిజమే కదా? బెటరాజుని పిలుద్దామా? ఈ రావుకి లక్ష్మికి ఇంట్లో ఓ పెద్ద ఓ పెద్దదాన్ని ఉన్నానన్న ధ్యాసే లేదు వీళ్ళకి. వాళ్లకు వాళ్లే సింధుతో పెళ్లి చేయాలి అన్న డెసిషన్ తీసుకుంటారా? చెప్తాను. అసలు ఈ నర్సం అంటే ఏమిటో చూపిస్తాను. కబాచి గిమాలి అటాచి చెటాకి మీరు ఎక్కడికి వెళ్ళకూడదని అమ్మగారు డిసైడ్ అయ్యారు. ఏం? ఎందుకు? వై? ఇవాలి కవాలి జపాలి మితాలి. మన అమ్మాయి గారి పెళ్లి చెయ్యాలట. పెళ్ళా? ఆ మెంట్లోడు మనుతోనా? నా ఈసారి వాడు కనపడితే కాల్చి పారేస్తాను. సార్, మీరు నిమిషంకి ఒకసారి బొబ్బిలి పుల్లు ఎన్టీఆర్ లాగా ఈ ఘన తీయకండి. అమ్మగారు చెప్పింది వినండి. తమాచి కిలోచి గటాచి విటాచి. అదండి మ్యాటరు. మను బాబుకి నయం అయిపోయిందట. నా నేను నమ్మను. అంతేకాదు, ఆ జబ్బు మళ్ళీ వాడికి రాదని నమ్మకం ఏమిటి? కపాలి జపాలి జికాలి కరోలి. సార్, సింధమ్మాయి గారు ఆ మనుని తీసుకొస్తున్నారట. మీరేం మాట్లాడాలట. పింకీ, శ్రావణి, నేను మీకోసం దుబాయ్ నుంచి ఏం తెచ్చానో చూడండి. ఏం తెచ్చావు డాడీ? అందరికంటే ముందు మా మమ్మీకి అమ్మ కోసం తెచ్చాను ఈ పాల పీక.
దీని బదులు తేవాల్సింది ఒక కొత్త కోక. వండర్ఫుల్. కవిత్వం గజ్జి తామర లాంటి డిసీజ్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. నీకెంత తొందరగా అంటుకుందో. అయ్యో, ఇప్పుడు ఇదెందుకు డాడీ? ఇది మీ నానమ్మ చూసి నాకు పాలివ్వటం గుర్తు తెచ్చుకుంటుంది. ప్రేమ పొంగుతుందిరా పింకీ. డాడీ, ఈ నానికి నేను ఇస్తాను. మా తాతగారికి ఎంత తెచ్చావు? కర్చీఫ్. కర్చీఫ్? ఏం డాడీ, ఓన్లీ కర్చీఫేనా? దీని వాల్యూ నీకు తెలియదురా పింకీ. ఈ పాలపేక చూడగానే మమ్మీకి తల్లి ప్రేమ గుర్తొస్తుంది. అది చూసి తాతయ్య కుమిలి కుమిలి ఏడుస్తాడు. కామన్ సెన్స్ ఉంటే ఏడవరు, తల బాదుకుంటారు. ఈ కర్చీఫ్ తాతగారికి ఇస్తావు, మరి నాకేంటి డాడీ? ఇప్పుడు ఏం తీస్తారో దాంట్లో నుంచి. ఏంటి డాడీ ఇది? ఇది నైటీరా. ఇంత పెద్ద నాకెందుకు డాడీ? ఫోన్లో మీ మమ్మీ పింకీ పెద్దదవుతుందండి అని చెప్పింది, కానీ ఎంత పెద్దదవుతుందో చెప్పలేదే. నర్స్, నర్స్, డాడీ నీకోసం దుబాయ్ నుంచి గిఫ్ట్ తెచ్చాడు. ఏదేది చూపించు, ఇవ్వు. ఇందులో ఉంది కదా. ఏంటి ఇది? ఇంకొక్కసారి మను. బాయ్. డాడీ నీకోసం పర్ఫ్యూమ్ బాటిల్ తెచ్చాడు. థ్యాంక్స్ రా. మరి ఈ ఆంటీ కోసం ఏం తేలేదా? ఈ ఆంటీ కోసం ఏం తేవాలి? పింకీ, బాబాయ్ మాటలు సీరియస్ గా తీసుకోకు. మీ డాడీకి నేను ఇక్కడ ఉంటానని తెలియదు కదా, ఇలా తెస్తారు. అవును, కరెక్టే. కానీ నేను నీకోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాను. రియల్లీ? ఏంటది? నిన్ను నాని పిలుస్తుంది మీ ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడడానికి. అమ్మాయ్యా. రేయ్ బోలా, అయ్యగారు కాసిన మంచినీళ్ళు పట్టరా. వస్తున్నానండి. అయ్యగారు, నేను క్వశ్చన్ వేస్తా, దానికి ఆన్సర్ చెప్తే మీకు మంచి ఇస్తా. ఏంట్రా నాకే సవాలా? అడుక్కో. 2016లో హైదరాబాద్ లో బతికున్న గొప్ప దేశభక్తులు ఎవరు? ఎవరబ్బా? ఎవరు? దేశభక్తుల గురించి నేను ఎప్పుడు అప్డేట్ గా ఉంటానే. ఎవరు? తెలీదా? తెలీదురా, ఓడిపోయాను. అయ్యగారు పేరు. చెప్పు ఎవరో. ఇంకెవరండి? తమరేనండి. అయ్యగారు మీకు మంచివి కట్. మను, మను, మను ఎక్కడికెళ్ళాడు? కళ్ళు మూయి. పదా. ఇప్పుడు కళ్ళు తెరు. 1 2 3. నీ కోపం, నీ సిగ్గు, నీ అల్లరి, నీ అందం, నీ తెలివి, నీ నిజాయితీ, నీ సున్నితత్వం. 7 రంగులు నీలో, నీ ప్రేమ ఒక వర్షంలో, నీ కౌగిలి చలిమంటలో 2 ఋతువులు నీతో, నేనంటూ లేకుండా పోయి
నేనంతా నీలో నిండిపోయి నీ వల్లే మళ్ళీ పుట్టి నాకు నన్నే మళ్ళీ కొత్తగా చూపెట్టావు. మన లవ్ సక్సెస్ అయినందుకు, మన పెళ్లి ఫిక్స్ అయినందుకు నీలో ప్రత్యేకత ఇదేనే. బ్రిటిష్ వాళ్ళని మన వాళ్ళు క్విట్ ఇండియా నినాదంతో తరిమేసినట్లు నువ్వు నీ వయసుని క్విట్ మై బాడీ అని తరిమేశావు. లేకపోతే ఎవర్ గ్రీన్ ఇండియాలా ఎవర్ యూత్ఫుల్ క్వీన్ నువ్వే తెలుసా? దూరం దూరం. ఎందుకు? నేనొక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తేనే. అర్థమైపోయిందిలే, వేసుకో, క్వశ్చన్ వేసుకో. రూల్స్ చెప్పనివ్వండి. టైం వేస్ట్ చేయకు, ఆస్క్ మీ క్వశ్చన్ ఐసే. మీకన్నిటికీ తొందరే. సరే, ప్రశ్న వినండి. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? ఇది కూడా తెలియదా డార్లింగ్? 1947 ఆగస్ట్ 15. రైట్ ఆన్సర్. వెళ్ళి బయట పడుకోండి. అదేంటి, కరెక్ట్ ఆన్సరే కదా, బయటకి ఎందుకు? నాకేం రూల్స్ వేరండి. ఆన్సర్ రాంగ్ గా చెప్తే బెడ్ మీదకి, కరెక్ట్ గా చెప్తే బయటికి. తూచి, ఇలాంటి రూల్స్ నేను ఎక్కడా చూడలేదు. మరి మీకు దేశభక్తి ఎక్కువ కదండి. ఎంత కష్టమైన ప్రశ్న అడిగినా మీరు సమాధానం చెప్పేస్తారు. అందుకే నా రూల్స్ మార్చాను. ముందే నేను చెప్తానంటే మీరు చెప్పనివ్వలేదు. నా తప్పు కాదు కదా. గో గో బాగా ఉండు, అనవసరంగా ఆలోచించుకో. అన్ని సవ్యంగానే జరుగుతాయి లేవే. ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను కదా. రామా సింధు, రా. అతి కష్టం మీద మీ అత్తగారిని పెళ్లి ఒప్పుకుంది. ఇదిగో. ఓకే ఓకే, నో ఫార్మాసిటికల్స్ వద్దమ్మా. అబ్బా, ఓసిన ఇంగ్లీష్ అంతకల్లా ఫార్మాసిటికల్స్ కాదే, ఫార్మాలిటీస్. ఏదో ఒకటి టాపిక్ డైవర్స్ చేయకండి. డైవర్స్ కాదే, డైవర్ట్. నాన్నా, ఇక డిస్కషన్ ఆపి అసలు మ్యాటర్లోకి రండి. సింధు, నీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ. అలా షాక్ అవకమ్మా. మీ అత్తగారు చూడటానికి ఎలా పప్పు శుద్ధలా ఉంటుంది కానీ గొప్ప టాలెంట్ ఉంది. ఇందులో ఉన్న నీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? కరెక్టే ఆంటీ. అయితే నీది ఆశ్లేష నక్షత్రం, అవునా? లక్ష్మి, ఆశ్లేష అయితే ఏమిటి, అనురాధ అయితే ఏమిటి, నువ్వు అలాంటి పట్టింపులు పెట్టుకోకు. సరే, ఆ విషయం మీతో పర్సనల్ గా మాట్లాడతాను. ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా నాన్న మేజర్ చంద్రకాంత్, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. మా అమ్మ, నాన్న బోర్డర్లో పనిచేసేటప్పుడు అక్కడ మంచూరియా భాష నేర్చుకుని తెలుగు చాలా వరకు మర్చిపోయింది. తమాచి, కిలోచి, గటాచి, విటాచి. నాకు అక్క పెళ్ళైపోయింది. మమ్మీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అట్మాస్ఫియర్ సూపర్. మనం వెళ్దాం పదండి.
బాయ్ ఫ్యామిలీ నాట్ గోయింగ్. అంటే మేము ఉద్దేశం ఏమిటంటే ఆడపిల్ల వాళ్ళు వచ్చి పిలిస్తే మర్యాదగా ఉంటుంది. ష్యూర్, నేను మా మమ్మీ డాడీని తీసుకొస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి తీసుకొస్తే వెంటనే మ్యాటర్ ఫైల్ ఇచ్చేసేయచ్చు. ఎస్, ఫాస్ట్ మ్యారేజ్, నో టాక్ టైం. మరే లేదులే, నేను తెలుగులో చెప్పింది అది ఇంగ్లీష్ లో చెప్పింది. నువ్వు వెళ్ళా పని చూడమ్మా. నేను కూడా వెళ్తాను. తప్పుతుందా? వెళ్ళు. అదేదో సెల్ ఫోన్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లాగా వెంటే వెళ్ళు, తోకాడించుకుంటూ. సింధు దా. ఏమండి, మీకు విషయం తెలుసా? ఆశ్లేష నక్షత్రం అమ్మాయి కోడలైతే అత్తగారికి ప్రాణగండం అండి. లక్ష్మి, అలా కూర్చో చెప్తాను. అలా దోషమే గనుకుంటే ఈ లోకంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకి పెళ్లిలే కావు తెలుసా? సరే, నీకు ఆ పట్టింపే గనుకుంటే ఆ దోషం పోవటానికి శాస్త్రంలో వ్రతాలు పూజలు ఉంటాయి. చూడు, పెళ్లికి ముందే అవి చేయించేద్దాం, ఏమంటావ్? మాకు పిచ్చి కుదిరింది. నాకు పెళ్లి కుదిరింది. ఏమైంది? నాకు కాదు, మనకి. ఓకే, ఈసారి కరెక్ట్ గా చెప్తాను. ఓకే ఓకే. మాకు పిచ్చి కుదిరింది. కరెక్ట్. మాకు పెళ్లి కుదిరింది. ఇప్పుడు ఓకేనా? పర్ఫెక్ట్. అయ్యో నా టోపీ. మా పెళ్లికి దీన్ని గిఫ్ట్ గా ఉంచుకుంటాంలే. అయ్యో నా టోపీ, అయ్యో నా టోపీ. హే ఆపా పాప. సింధు, ఆ లేడీస్ హాస్టల్లో మనకి ఎన్ని ఫన్నీ మెమరీసో కదా. ఓకే, లెట్స్ గో. ఓకే.